Life and death are in the power of your tongue. No weapon that is formed against me shall ever prosper. Glory to God. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయన నన్ను స్తుతించెదను. ప్రభు మహిమ నా జీవితమే, ఆయన నన్ను వెంబడిస్తును. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయన నన్ను స్తుతించెదను. ప్రభు మహిమ నా జీవితమే, ఆయన నన్ను వెంబడిస్తును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. యెహోవా ఈరే అన్నిటిని చూచుకొనును. కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు, కొదువలేదు నాకు, కొదువలేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయన నన్ను స్తుతించెదను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను. యెహోవా రాఫా స్వస్థతనిచ్చెను. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. Welcome to Ashirvada Suvarta Jayaberi. ఈ ఆశీర్వాద సువార్త జయబేరికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. I believe that this Ashirvada Suvarta Jayaberi would be a blessing. ఈ ఆశీర్వాద సువార్త జయబేరని ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముచున్నాను. So, I bless you in the name of Jesus. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాను. Whoever is watching this program ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో will experience the power of God right now. ఇప్పుడే మీ జీవితాల్లో దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించబోతూ ఉన్నారు. Right now. ఇప్పుడే మీరు అనుభవిస్తున్నారు. Hallelujah. హల్లెలూయా. God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. God loves you. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. This is a gospel unto you. ఇదే మీ కొరకు మేమిచ్చే ఆశీర్వాద సువార్త. Hallelujah. హల్లెలూయా. Last two programs, గడిచిన 2 కార్యక్రమాలలో we are talking about the power. శక్తి అనే దానిని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. So, power belongs to who? శక్తి లేక బలము ఎవరికి చెంది ఉందో మనం తెలుసుకొని ఉన్నాం. Psalm 62 verse 11. కీర్తన గ్రంథంలో 62వ కీర్తన 11వ వచనంలో Let's see there. Let's go there. మరొకసారి ఆ మాట మనం చదువుకుందాం చూడండి. Because faith cometh by hearing, and hearing by the word of God. వినుట వలన విశ్వాసము కలుగును, అదియును దేవుని యొక్క వాక్యము వినుట వలన విశ్వాసము కలుగుతుంది. గనుక ఈ వచనం చదువుకుందాం. Amen. 62వ కీర్తన 11వ వచనంలో వాక్యం ఎలాగున అంటూ ఉన్నది. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. దేవుడు సెలవిచ్చెను. Hallelujah. Yes. It is God who said, power belongeth unto me. బలము అది నాకు చెంది ఉన్నది అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. So God is not a man to lie. దేవుడు అబద్ధమాడడానికి నరుడు గాడు. So I believe నేను నమ్ముతూ ఉన్నానండి ఈ విషయం. that power belongs to God. శక్తి లేక బలము అనేటువంటిది అది దేవునికే చెంది ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవునికి స్తోత్రం. Thank God power doesn't belong to Satan. శక్తి లేక ఈ బలం అనేటువంటిది అపవాదికి చెందకుండా ఉండినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. Because had the power belonged to Satan, ఒకవేళ ఈ బలము శక్తి అనేటువంటిది సాతానుడికే గనక చెంది ఉండి ఉంటే would you be alive? ఏమండి మీరు బ్రతుకుండేవారంటారా? Don't think that Satan is powerful. సాతానుడు చాలా శక్తి నిండుగా ఉన్నవాడు అని అనుకోకండి. He is powerless. వాడు శక్తి హీనుడు, శక్తి లేదు వాడికి. Because he had one power.
వాడు ఒక ఒక శక్తిని కలుగున్నాడండి. The power to deceive. దేనికైనంటే మిమ్మల్ని మోసం చేయడానికైనటువంటి ఒక బలము కలిగిన వాడు. He thinks that he has the power. వాడు ఇంకా ఏమనుకుంటాడంటే నా దగ్గర శక్తి ఉంది అనుకుంటూ మోసపోతున్నాడు ఆల్రెడీ వాడు. He has no power. కానీ మన దగ్గర అపవాది దగ్గర ఏ శక్తి లేదండి. Because Jesus stripped him on the cross of the Calvary. ఎందుచేతంటే యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో వాడిని చించివేశాడండి, వాని అధికారం తీసివేశాడు ఆయన. He is left with nothing. వాడు దిగంబరుడుగా ఏమీ లేకుండానట్టుగా అయిపోయాడండి అపవాది. His situation is same even now. ఇప్పుడు కూడా అపవాది యొక్క పరిస్థితి అదే, ఏమీ లేదు ఇక వాడి దగ్గర, మొత్తం అన్ని ఓడబెట్టాలి. Let's go to Colossians, man. కొలస్సీయులకు రాసిన పత్రిక వెళ్ళి చూద్దాం రండి ఒకసారి. Woo, Jesus, glory to God in దేవునికి మహిమ కలుగును గాక. Colossians chapter 2. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో గనుక మనం చూసినట్లయితే 14 and 15. 14-15 వచనాలు, అంటే మన దానిలో 13 వచనం నుండి కూడా ఉంది. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేశాను. ఓకే, ఆయన ప్రధానులను, చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి ఎస్ సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. He made a show of them. వారిని బహాటంగా వేడుకగా కనపరిచాడండి ఆయన. He showed to the entire world that I have stripped him. నేను వాడిని నిరాయుధులనుగా చేశాను అని లోకానికి అందరికీ చూపించాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. because he has all power. ఏం చేతనంటే యేసు సర్వాధికారము కలిగినటువంటి వాడు. Amen. ఆమేన్. Let's go to Psalms 110. కీర్తనల గ్రంథంలోంచి 110వ కీర్తన. It's a beautiful one, huh? చాలా సుందరమైనటువంటి విషయం అండి ఇది. 1, 2 and 3. 1, 2, 3 వచనాలు చదువుకుందాం. 110వ కీర్తనలో నుండి మొదటి 3 వచనాలు చూద్దాం. నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Hallelujah. Look at this. He said, how can you make your enemy your footstool? ఎలాగునా నీ యొక్క శత్రువులైనటువంటి పాదపీఠంగా నీవు చేసుకోగలవు? It takes power and authority. ఏమండి, నీవు ఎప్పుడైతే శక్తిని, బలమును, అధికారాన్ని కలుగుంటో అప్పుడే శత్రువు లొంగి నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. Amen. ఆమేన్. Next verse. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. It takes rod. పరిపాలన దండం అంటే అది. It takes authority to rule over enemy. అలానే శత్రువుల మీద మనం ఏలడానికి కావలసిన దండము దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ఆయన. Next verse. తర్వాత ఉన్న మాట ఏంటంటే 3వ వచనంలో, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు, నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. Look at that. Thy people shall be willing in the day of thy power, says my scripture. దేవుని యొక్క వాక్యం ఏంటంటే యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. The people shall be willing in the day of thy power. నీ యొక్క అధికారం లేక నీ యొక్క శక్తితో కూడినటువంటి అట్టి సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చేదరు అంటున్నాడు. Look at that. చూడండి, చక్కని మాట అది. I mean, it takes power for the people to come with a willing heart to submit. ప్రజలు ఇష్టపూర్వకంగా రావాలంటే, లోబడడానికి రావాలంటే వాళ్ళ దగ్గర శక్తి, అధికారం అనేటువంటిది ఉండి ఉండాలండి. Amen. ఆమేన్. See, the power makes the enemy as your footstool. ఎప్పుడైతే నీవు శక్తిని, అధికారాన్ని కలిగి ఉంటావో శత్రువు అయినటువంటి వాడిని నీ పాద పీఠముగా చేయబడుతుందండి అక్కడ అధికారంను బట్టి. See, Jesus, the Lord said to my Lord. ప్రభువు నా ప్రభువుతో ఇలాగునే సెలవిచ్చుచున్నాడు. See,
Heavenly Father is the Lord of all. పరలోకమందున్నటువంటి దేవుడు అందరికీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు తండ్రి. And the Lord said to my Lord, who is Lord Jesus, ఆ ప్రభువు నా ప్రభువుతో అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఇలా చెప్తూ ఉన్నాడు, sit at my right hand నా కుడి పక్కన కూర్చో అని చెప్తూ ఉన్నాడు. till I make your enemies your footstool. నీ యొక్క శత్రువులైనటువంటి వారిని నీ పీఠముగా చేసేటంత వరకు నా కుడి పక్షాన కూర్చోమని చెప్పి ఉన్నాడు ప్రభు. So if he sits, how can God make his enemies as his footstool? ఆయన కూర్చుని ఉంటుండగా ఎలాగో నా యొక్క దేవాతి దేవుడు తన యొక్క శత్రువులైనటువంటి వారిని పాదపీఠంగా చేయగలుగుతూ ఉన్నాడు? You know how? ఎలాగో తెలుసా అండి? Because he has given the power to us so that we will make his enemies as his footstool. మనకు అధికారాన్ని ఇచ్చి మనకి ఇవ్వబడిన అధికారముతో ఆయన యొక్క శత్రువులను ఆయనకి పాదపీఠంగా మనం చేయడానికి మనకు అధికారాన్ని ఇచ్చాడు. Amen. This is a mystery. ఇది మర్మం. ఇది What is the how can we make Lord Jesus enemies his footstool? యేసుక్రీస్తు వారి యొక్క శత్రువులైనటువంటి వారిని యేసుక్రీస్తు వారి యొక్క పాదపీఠముగా మనం ఎలా చేయగలము? రోమాపత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ఏంటంటే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. Look at that. I am not ashamed of the gospel of Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అంటున్నాడు పౌలు. యాలయనగా ఎందుకంటే listen to this very నమ్ము ప్రతి వానికి ఏంటి? సువార్తను నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. See, I am not ashamed of the gospel, for it is a power of God unto salvation to everyone that believeth, first to the Jews and then to the Greek and to all. సో వార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. యాలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. The gospel is the power of God. ఆమేన్. సువార్త అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. When before Jesus ascended, he has commanded his disciples to go and preach the gospel. యేసుక్రీస్తు వారు ఆరోహణమే వెళ్ళేదానికి ముందు ఆయన తన శిష్యులను చూచి అంటాడు కదా, మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. What is this gospel? ఈ సువార్త ఏంటండి? The power of God. దేవుని శక్తి అది. The gospel is he has disarmed the principalities and powers. సువార్త ఏంటంటే ప్రధానులను అధికారులైనటువంటి వారిని నిరాయుధులుగా చేశాడు. ఇది సువార్త. Hallelujah. Hallelujah. He paid the price for our sins. That's the gospel. మన యొక్క పాపముల కొరకు ఆయన వెలను చెల్లించేశాడు. ఇది సువార్త. As many as received Jesus, to them he gave the power to become sons of God. This is a gospel. తన్ను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని కుమారులు అవడానికి అధికారం ఇచ్చాడు. ఇది సువార్త. And as you're born again, you become heirs of God, joint heirs with Christ. ఎప్పుడైతే మీరు తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చినారో దేవునికి తోటి వారసులుగా, క్రీస్తు తోటి వారసులుగా మీరు ఉంటూ ఉన్నారు. What belongs to Christ, you belongs to you. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి ఏదైతే చెందిందో అది మీకును చెందుచున్నది. Hallelujah. హల్లెలూయా. What belongs to Christ? ఏదైతే క్రీస్తునకు చెంది ఉన్నదో తోడి వారసులం. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు తోడి వారసులం మనం. What belongs to Christ? అప్పుడు క్రీస్తునకు ఏమేమైతే చెంది ఉన్నవో. Let's go to Matthew. వాటిని తెలుసుకోవడానికి మత్తయి సువార్త దగ్గరికి వెళ్దాం. Glory to God in heaven. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. Matthew పరలోకమందున దేవునికి. Matthew 28:18. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో మళ్ళీ మాట చూస్తూ ఉన్నాము. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అంటూ ఉన్నాడు. What do you mean by joint heirs with Christ? యేసుక్రీస్తు తోడి వారసులం అంటే ఏంటని దాని అర్థం? What belongs to Christ belongs to you. యేసుక్రీస్తు వారికి ఏదైతే చెంది ఉన్నదో అదల్లా నీకును చెంది ఉన్నది. Jesus said, as the Father has sent me, I am sending you. తండ్రి నన్ను పంపించిన ప్రకారంగా నేను మిమ్మల్ని పంపిస్తున్నానని యేసు చెప్పి ఉన్నాడు. With all power and authority. సకలమైన అధికారంతో, సర్వాధికారంతో పంపిస్తూ ఉన్నాడు. You have it. మీరు అది కలిగి ఉన్నారు. The gospel is the
power of God. సువార్త ఇది దేవుని శక్తి అయి ఉన్నది. Man, that's powerful. Amen. Yeah, are you understanding this? ఏమైనా అర్థం చేసుకున్నారా మీరు విషయం? ఎంత Understanding the mystery, శక్తివంతమైనటువంటి the depth of gospel. సువార్త యొక్క లోతు, సువార్త యొక్క మర్మం మీరు అర్థం చేసుకోగలుగుతున్నారా? అరే నమ్ముకుంటా లేకపోతే నరకానికి వెళ్తారు, అదిగా సువార్త. నరకా బెదిరించడం అది. You know, the gospel is that the moment you give that the price for your sins have been paid. ఎప్పుడైతే నీ యొక్క పాపముల కొరకైనటువంటి వెల చెల్లించబడిందని నువ్వు తెలుసుకుంటున్నావో, That's a gospel. ఇదండి సువార్త. I mean, the moment you're born again, you become a son of God and the heirs of God, joint heirs with Christ. That's a gospel. తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చినావో, నువ్వు దేవుని యొక్క కుమారుడివి, దేవుని యొక్క వారసుడివి, క్రీస్తు తోటి వారసుడివై ఉన్నావు. ఇది సువార్త అంటేను. And you become the God's righteousness. నీవు దేవుని యొక్క నీతి అవుతున్నావు. అది సువార్త. Gospel, man. అది సువార్త అండి. You've been accepted by God. That's a gospel. నీవు దేవుని చేత అంగీకరించబడి ఉన్నావు అనేటువంటిది సువార్త. You've been sanctified and made perfected forever. This is a gospel. నీవు పరిశుద్ధపరచబడి సదాకాలమునకు పరిపూర్ణుడిగా ఉండడానికి చేయబడ్డావు. ఇది సువార్త. బాబా, This is a gospel. ఎంత అద్భుతమైనటువంటి When you సువార్త know శక్తి. it, ఎప్పుడైతే సువార్త నువ్వు తెలుసుకుంటావో, when you know that you're perfected, నీవు అలాగే పరిపూర్ణుడిగా సదాకాలమునకు పరిపూర్ణుడిగా చేయబడ్డావు అని తెలుసుకుంటావు, boldness will come into you. ధైర్యం నీలోనికి వస్తుందండి. That you will arise like a lion of Judah. యూదా గోత్రపు సింహంలా నీవు లేస్తావు. అప్పుడు The righteous are as bold as lion. నీతిమంతులైనటువంటి వారు సింహం వలె ధైర్యం కలిగి ఉంటారని. Hallelujah. హల్లెలూయా. అప్పుడండి ధైర్యం వచ్చేది మనకి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. yes amen. This is the truth. ఇది సత్యం. The gospel is a truth. సువార్త సత్యం ఇది. It is not that you have a place in heaven. ఏదో పరలోకంలో స్థలం ఉంది అనేటువంటిది కాదండి. You are here to bring heaven on earth. ఈ భూమి మీదకే పరలోకాన్ని తీసుకొని రావడానికే దేవుడు నిన్ను ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు. That power and anointing lies upon you to bring heaven on earth. Glory to ఆ God. పరలోకాన్ని భూమి మీదకి తీసుకొని రావడానికి కావాల్సినటువంటి శక్తి అధికారం నీలో నీ మీద ఉంచబడి ఉన్నది. Use it. దాన్ని వాడండి. Use it. దాన్ని వాడండి. When you use it, ఎప్పుడైతే నువ్వు అలా వాడతావో, every demon will tremble. ప్రతి దయ్యాలు వణికిపోతూ The ఉన్నాయి. kingdom of God's foundation will be broken down. చీకటి రాజ్యానికి సంబంధించినటువంటి పునాదులు అదురుతూ ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. That's it. అవునండి. Are you getting my point? నేను చెప్తున్న మాట అర్థమవుతుందా You మీకు? will become a terror to the kingdom of darkness. నీవు చీకటి రాజ్యానికి భయాన్ని కలిగించే వ్యక్తి ఉంటూ ఉన్నావు. Don't compromise. ఏ మాత్రం రాజీ పడద్దండి. No compromise. రాజీ పడనే పడవద్దు. No more weeping. ఏ ఏడవడం వద్దండి. ఇక The Bible says weeping may endure the night, but the joy cometh in the morning. రాత్రి పూట ఒకవేళ దుఃఖమైనటువంటిది కలిగి వచ్చిన కానీ ఉదయానికల్లా మళ్ళా ఆనందం దేవుడు ఇస్తున్నాడు. I want to tell you there is no darkness whatsoever in your life anymore. స్నేహితులారా, ఈ దినాన్ని మీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీ జీవితంలో చీకటి అనేది ఏ మాత్రమే లేదు. Because Jesus is the light of the world and he has been risen upon you. ఏం చేద్దామంటే యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన You are the light, he said. నీవే వెలుగై ఉన్నావని ప్రభు Wherever you go, darkness will flee, and therefore there is no darkness in your life anymore. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ చీకటి అనేటువంటిది పారిపోతున్నది. అక్కడ చీకటి అనేటువంటిది ఏమాత్రం లేదు. అక్కడ There is no place for darkness in your life. నీ జీవితంలో చీకటి అనేటువంటి దానికి స్థానమే లేదండి. The power has been given to you. నీకు అటువంటి శక్తి అధికారం అనేటువంటిది ఇవ్వబడి ఉన్నది. Use that authority. అట్టి అధికారాన్ని మీరు వాడుకోండి. Build the kingdom of God. దేవుని యొక్క రాజ్యాన్ని కట్టండి. That's what you've been called for, and do it. అందుకొరకే నీవు పిలువబడి ఉన్నావు, అది చేయండి. Seek ye first the kingdom of God and his righteousness, and all these things after which the Gentiles seek shall be added unto you. ఆయన నీతిని అనే రాజ్యాన్ని మీరు మొదట వెతకండి, అప్పుడు అన్యులు వెతకేటువంటివి అన్ని కూడా మీకు కలపబడి అనుగ్రహించబడుతూ ఉన్నాయి. That's a gift of God. అది దేవుడిచ్చినటువంటి బహుమానం అండి. This is the first commandment, that you must seek the kingdom and his righteousness. నీవు ఆయన యొక్క రాజ్యాన్ని, ఆయన యొక్క నీతిని మొదట వెతకాలనేటువంటిది ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అండి ఇది మనకి. With the commandment, he also prepares a way to perform that commandment. ఆ యొక్క ఆజ్ఞతో పాటుగా ఆజ్ఞను నిర్వహించడానికి కావలసినటువంటి మార్గాన్ని కూడా ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు. With the commandment, he also gave you the authority and power to build the kingdom of God. ఆ యొక్క ఆజ్ఞతో పాటుగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి కావలసినటువంటి అధికారాన్ని, శక్తిని ఆయన నీకు ఇస్తూ ఉన్నాడు. And you see, all power belongs to him. సర్వాధికారం ఆయనకే చెంది ఉన్నది. Amen. ఆమేన్. With the vision, he gives the provision. ఆయనటి దర్శనాన్ని ఇచ్చి దానికి కావలసిన వనరులను ఇస్తూ ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్. He is the author and finisher of our faith. ఆయన మనకి విశ్వాసానికి కర్తయు దానిని ముగించేటువంటి వాడై ఉన్నాడు ఆయన. Amen. ఆమేన్.
Are you understanding this? చెప్తున్న విషయాలు అర్థమవుతున్నాయి కదా మీకు? You are the joint heir, man. మీరు క్రీస్తు తోటి వారసులండి. What belongs to Christ belongs to you. ఆ క్రీస్తు ప్రభువునకు చెందినవన్నీ కూడా మీ సొంతమవుతున్నాయి, మీకు చెందినవి Belongs to అవుతున్నాయి. you and belongs to me and belongs to brother Suvat Raju garu. అవి మీకు చెందినవి, నాకు చెందినవి, సహోదరులకు చెందినటువంటివి. Amen. Amen. I want you to understand. You must have this understanding. ఈ అర్థం, ఈ గ్రహింపు అనేటువంటిది మీరు కలిగి ఉండాలండి. Rise up, man. లేవండి, లెమ్ము. In the name of Jesus. యేసు నామములో లెమ్ము అని సెలవిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Show forth the power and authority to this world. ఈ లోకానికి నీకు ఇవ్వబడినటువంటి అధికారాన్ని, శక్తిని చూపించండి. When Peter and John, when they were going to get beautiful, ఆ శృంగారమైనటువంటి దేవాలయం దగ్గరికి పేతురు యోహాను అనేటువంటి వారు వెళుతూ ఉన్నప్పుడు he saw one crippled man. అక్కడ అవిటి వాడిని ఒకటి చూశారండి వాళ్ళు. He said, we don't have gold and silver. వీళ్ళు ఏమంటారంటే, ఇదిగో మాట్లాడి తెరిచూడు, మా దగ్గర వెండి బంగారాలు ఏం లేవన్నారు. What we have, that we give you. కానీ ఏమైతే మేము కలిగి ఉన్నామో అది నీకు ఇస్తాము అని What they చెప్పారు. have? ఏం కలిగి ఉన్నారండి వాళ్ళు? The name of Jesus. యేసు నామమును కలిగి And ఉన్నారు. what does the name of Jesus has? అంటే యేసు ప్రభు యొక్క నామములో ఏముందండి? All power. సర్వశక్తి. He used all power. సర్వాధికారాన్ని వాడినాడు ఆయన. It takes all power for that crippled man to rise and walk. ఆ యొక్క అవిటి వాడు అప్పటి వరకు నడవలేని వాడు లేచి నడిచి గంతులు వేయడానికి ప్రభు ఇచ్చిన సర్వాధికారమైన నామములో ఉండినది అక్కడ. Hallelujah. హల్లెలూయా. It takes power for the healing. అట్టి స్వస్థత జరగాలంటే శక్తి అక్కడ అవసరమైనది. And all power has been given to the name of Jesus. సర్వాధికారము యేసుక్రీస్తు వారి నామమునకు ఇవ్వబడి And ఉన్నది. that name has been given to every born again believer to use to raise the cripple, to raise the dead, to heal the sick, to cast out demons, to build the kingdom of God on this earth. ఈ Glory to భూమి మీద God. దేవుని యొక్క రాజ్యాన్ని Man. కట్టడానికి, దయ్యములను వెళ్ళగొట్టడానికి, Bobo చనిపోయిన వారిని లేవనెత్తడానికి, రోగులైనటువంటి వారిని స్వస్థపరచడానికి అట్టి నామం మనకి ఇవ్వబడింది. ఆ నామములో సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. All power has been given to you and to me. సర్వాధికారం నీకు నాకు కూడా ఇవ్వబడి ఉన్నది. I'm using that power. నేను ఆ సర్వాధికారం I వాడుకుంటున్నాను. am building the kingdom of God. దేవుని రాజ్యాన్ని నేను కట్టుచూ ఉన్నాను. Hallelujah, glory to God. హల్లెలూయా. దేవునికి Wherever I go, నేను ఎక్కడ wherever వెళ్తా I go, ఎక్కడికి వెళ్తా అక్కడ I am terror to the kingdom of darkness. చీకటి రాజ్యానికి నేను భయాన్ని కలిగించే Every వ్యక్తి demon ఉంటున్నాను. trembles when they hear my name, నా యొక్క పేరు వినేసరికి ప్రతి దెయ్యాలు వణికిపోతూ ఉంటాయి అక్కడ. because I am the joint heir with Christ. ఎందుచేతనగా నేను క్రీస్తు తోడి వారసుడై ఉన్నాను. Hallelujah, man. హల్లెలూయా. Glory to God. బా దేవునికి మహిమండి. This is the power. ఇది శక్తి. Are you understanding what I'm trying to say? నేను చెప్తున్నటువంటిది అర్థమవుతుందా మీకు? No compromise. రాజీ పడొద్దండి. Let us get out of that stinking thing, ఆ కంపు కొట్టేటువంటి ఆ రాజీ పడే స్థితిలో నుంచి బయటకు That వద్దామండి. stinking life, come out of that place. కంపు కొట్టే ఆ జీవితంలో నా స్థలం నుంచి బయటికి రండి. God has not designed that place for you. దేవుడు నీ కొరకు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసింది కాదు. I want you to understand you have been made in the image and likeness of God. నీవు దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క స్వరూపంలో చేయబడి ఉన్నవన్నీ So జ్ఞాపకం act చేస్తున్నాను. like him, live like him, and speak like him, and show the world who God is all about. దేవుడు అంటే ఎవరో ఈ లోకానికి చూపించినట్టుగా ఆయనకి లాగానే నడవండి, ఆయనకి లాగానే మాట్లాడండి, ఆయనకి లాగానే ప్రవర్తించండి మీరు. Hallelujah. హల్లెలూయా. All power సర్వాధికారం has been given to you, man. అది మీకు ఇవ్వబడి ఉన్నదండి. The power has been given to you. ఈ అధికారం నీకు ఇవ్వబడి ఉన్నది. Luke 10:19. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే All power. సర్వాధికారం ఇచ్చినాడు ఆయన. Man, glory to God in heaven. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. Behold, ఇదో I give unto you power to tread on serpents and scorpions and over all the power of the enemy, and nothing shall by any means hurt you. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించినాను. ఏది మీకెంత మాత్రము హాని చేయదు. Cheyadu. ఆమేన్. I am not a man to lie. నేను అబద్ధమాడకు నరుడను కాను అంటున్నాడు Who దేవుడు. spoke this word? ఎవరు మాట్లాడారండి మాటలు? Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారే. Do you think he will lie to you? ఆయన మీకు అబద్ధమాడతాడు అనుకున్నారా మీరు? Never. కానే కాదు. It is impossible for God
to lie. He is not a liar. దేవుడు And అబద్ధం ఆడడానికి అది అసాధ్యమండి ఆయనకి. he said it, it is done. ఆయన చెప్పాడు, అట్టి అధికారం నీకు When he ఇవ్వబడింది. said something, let there be light, there was light. వెలుగు కలుగు గాక అని దేవుడు చెప్పాడు, అక్కడ వెలుగు కలిగింది. He said, behold, I give unto you the power to tread upon scorpions and serpents and over all the power of the enemy, and nothing shall by any means hurt you. When he said this, it is done. ఇదిగో పాములను త్రొక్కుటకును తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించున్నాను గనుక ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అని ఆయన చెప్పాడు అని అంటే అది చెప్పినది జరిగిందంతే మనకి. It is done. అది జరిగిపోయింది. అలా To him that believeth, ఎవరైతే నమ్ముతాడో వానికి all things are possible. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తము So సాధ్యమే. it takes your belief for this power to work in your life. ఈ శక్తి అధికారం నీ జీవితంలో కార్యము చేయాలి అని అంటే గుడ్డిగా నీవు నమ్మి తీరాలంతే. Believe this word. హే, Just మాట believe it. నమ్మండి అంతే. నమ్మాలంతే, man. నమ్మండి అంతే. You believe. దాన్ని నమ్మనంది ఈ మాటని. When you believe, ఈ మాట నమ్మితే you will see the glory of God. నీవు దేవుని యొక్క మహిమను చూస్తావు. You will see the power of God. దేవుని యొక్క శక్తి నువ్వు చూస్తావు. Hallelujah. హల్లెలూయా. This is the gospel. ఇది సువార్త. God, he spell. దేవుడు ఒక మాట పలికినటువంటి అదే గాస్పల్ అంటారు అన్నమాట. Amen. That's it. That's a good news. అంతేనండి, సువార్త అండి. How long do you live a powerless life? You say? ఎంత కాలం అండి ఇంకా నాలాగా శక్తిహీనమైన జీవితం Come on. జీవిస్తారు? Man. రండి It's బయటికి. a gospel God gave you. ఈ సువార్త అనే శక్తి దేవుడు మీకు ఇచ్చి ఉన్నాడండి. Use it. వాడండి ఈ శక్తిని. Use it. వాడండి ఈ శక్తిని. If you have the faith as a grain of mustard seed, you will say unto this mountain, be thou removed and fall into the ocean, and shall not doubt in his heart, but believe those things that which he has said shall come to pass. He will have whatsoever he saith. ఆవగింజంత విశ్వాసం అంటే ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడబోయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మినేలా వాడు చెప్పినది జరుగును అంతే. That's it. అంతేనా? All power has been given to you. సర్వాధికారం నీకే ఇవ్వబడినది. It takes power for the mountains to move. ఆ యొక్క కొండలు కదిలించబడాలంటే అట్టి అధికారం శక్తి నీవు కలిగి It ఉండాలి. takes power to cast out demons and raise the dead. దయ్యములను వెళ్ళగొట్టాలంటే చనిపోయిన వారిని లేవనెత్తాలంటే అట్టి శక్తి అధికారాన్ని నువ్వు కలిగిన వ్యక్తివై ఉండాలి. Hallelujah. Enjoy this power. ఈ యొక్క శక్తిని మీరు హాయిగా అనుభవించి ఆనందించండి. Speak the gospel and the power of God will come and destroy the yoke upon their lives. సువార్తను మీరు ప్రకటించండి. ఎప్పుడైతే అలా సువార్త శక్తి అక్కడికి వచ్చిందో వారి మీద ఉన్నటువంటి కాడి విరగొట్టబడుతుంది అక్కడ. And they will experience salvation in their life. వారి వారి జీవితంలో రక్షణ అనేటువంటిది అనుభవిస్తూ God ఉన్నారు. bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Enjoy this day.